సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బేసికల్ గా లేడీ ఆర్టిస్టులకి మేడం పెళ్లి అయిపోయిన తర్వాత అప్ టు క్యారింగ్ డెలివరీ టైం దాకా కూడా యాక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అలా మీకు ఎప్పుడు పెళ్లి అయిపోయిన తర్వాత యాక్ట్ చేశారు కదా చాలా సినిమాలు, క్యారింగ్ టైంలో ఎప్పుడు బాధ పడలేదా? ఆ పరిగెత్తే సీన్లకు కానీ లేకపోతే చేజింగ్ సీన్లకు కానీ లేదండి, హీరోస్ ఎందుకయ్యా ఎంత ఇబ్బంది పడుతున్నారు? చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. నేను వచ్చి యాక్చువల్లీ ఫిలిమ్స్ వచ్చి మానేసింది ఆ చిట్టమ్మ మొగుడు అనే ఒక సినిమాలో వచ్చి పడిపోతాను, ఫుల్ కడుపుతో ఉండి పడిపోతాను. రియల్గా కాదు, ఆ పిక్చర్లో కడుపుతో ఉండి పడిపోతుంటేనే ఆ దివ్యభారతి పడిపోయి చచ్చిపోతే దివ్యభారతి అది చూసి నాకు పెళ్ళొద్దు అని చెప్పి, అదే సబ్జెక్ట్ చిట్టమ్మ మొగుడు, మీరు చూసారో లేదో పిక్చర్. దాంట్లో యాక్చువల్లీ 10 సీన్లకి అట్టిపండు తోలు వేసి పడిపోతానే ఉంది, పడిపోతా అని 10 సార్లు తీశారు. తీస్తే లాస్ట్ ఇంకా ఏడుస్తే అప్పుడు వచ్చి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అన్నారు. లేదండి, నేను నిజంగానే ప్రెగ్నెంట్గా ఉన్నాను, నాకు ఏమైనా మిస్క్యారీ అవుతుందేమో అని భయంగా ఉంది, అందుకని. ఏమో ఇన్నిసార్లు పడ్డావు, చెప్పొచ్చు కదా ముందే అని వాళ్ళు బాధపడ్డారు. ఏదైనా ఒక షాట్ ఓకే చేసుకోండి అని చెప్పి దాని తర్వాత అలా తీయటం కూడా మానేశారు. దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను చెప్పేసాను, నేను డెలివరీ అయ్యేంత వరకు నేను చెయ్యను, ఇలా అంతా చాలా చేశాను, కానీ బేబీకి ఏదైనా అవుతుందేమో, వద్దు, నేను చేసుకున్న డెలివరీ అయిన తర్వాత నేను చేయలే. డెలివరీ అయింది, ఆ తర్వాత పాపకి ఒక 6 నెలలు 7 నెలలు ఉన్నప్పుడే నేను ఆమె పిక్చర్ చేశాను, ఊహ సిస్టర్గా. బట్ కృష్ణ గారు కూడా ఒక సినిమాలో చాలా ఇబ్బంది పడ్డారంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు. ఆయన అయితే లిటరల్గా తిట్టేశారంట టీం మొత్తాన్ని. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆయన తిట్టలేదు. ఆయన రేప్ సీన్లో చేసినప్పుడు వాళ్ళు కొంచెం ఫైటర్స్, ఆ రోజు డైరెక్టర్స్ అయితే అంత చేయరు, ఫైటింగ్ స్టంట్ మాస్టర్స్ వాళ్ళు ఆ విధంగా వాళ్ళు వచ్చి రేప్ సీన్లో పరిగెట్టించటం, కాళ్ళు పట్టుకొని లాగటం, బట్టలన్నీ ఇక్కడ చించేయటం, అవన్నీ చేసి ఈవినింగ్ ఆయన వచ్చి చనిపోయిన పిల్లని తీసుకుని, చచ్చిపోయింది చెల్లిలోని లారీ డ్రైవర్ శ్రీదేవి గారు, కృష్ణ గారు ఆ పిక్చర్లో చచ్చిపోయింది చెల్లిని నెతుక్కుంటూ వస్తారు, చనిపోయి ఉంటాను ఒక పార్కులో. ఏంట్రా మీరు యాక్ట్ చేసినారా అమ్మాయిని, ఇది అన్యాయంగా ఇలా చేశారని ఆ రోజు చాలా కోపడ్డారు. ఆయన కొంచెం చెప్పాను కదా, నేనంటే కొంచెం అభిమానం ఎక్కువ, ఆయనకి ఇష్టం చాలా. నాకు గుర్తు మేడం అశ్వత్థామ సినిమా కూడా ట్యాంక్ పైనుంచి మిమ్మల్ని లాగే సీన్ ఒకటి ఉంటది, అదే 2 సార్లు పైకి కిందకి లాగుతారు. ఎక్కడ చూసినా కానీ అది డూప్ లాగా అనిపించలేదు. లేదండి, డూప్ వచ్చేటప్పుడు క్లోజ్ చేసి చూశాను మళ్ళీ. మీరు చూడండి, ఇప్పుడు చూడండి, ఇనప మెట్లు వెనకాల బాగా తగిలేసింది. వారం రోజులు షూటింగ్కి వెళ్ళలేదు, అది కూడా చాలా ఘోరం ఆ రోజు కూడా. బట్ ఆ రోజు ఆయన లేరు, ఆయన ఉండుంటే తెలిసేది, ఆయన లేరు. ఇది వచ్చి లారీ డ్రైవర్ పిక్చర్లో, ఇది ఆ అశ్వత్థామ పిక్చర్లో వచ్చి ట్యాంక్ మీదకి ఎక్కించి కాళ్ళు పట్టుకుని లాగేశారు. యాక్చువల్లీ వాళ్ళ ఫాల్ట్ లేదండి, నేను తడి బట్టలతో పైకి వెళ్తాను, నాకు గుండు చేయించి అందంగా ఉంది ఈ అమ్మాయి అందంగా ఉన్న వాళ్ళని నా కొడుకు ప్రేమిస్తున్నాడు అని నూతన్ ప్రసాద్ గారు వచ్చి గుండు చేయించేయమంటారు. గుండు చేయిస్తేనే నీళ్లు పోసి గుండు చేయిస్తాను చూస్తారు. అప్పుడు తడి బట్టలతో మనం పైకి వెళ్తాం. పైకి వెళ్ళినప్పుడు ఆ ఫైటరు ఉన్నాడు కదా, కాళ్ళు అతనికి స్లిప్ అయిపోయింది, బరబర లాగేసాడు కింద. అతను బాగానే వెనక్కి వెళ్ళిపోయాడు, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, అతనికి స్లిప్ అయ్యి. నన్ను మాత్రం యాక్చువల్లీ పుల్ చేస్తుంటేనే పైకి వెళ్తున్నాడు, సరసర కింద మెట్టు వరకు మీరు చూస్తే తెలుస్తుంది. అవునవును చూసాను నేను. బట్ కిందకి దిగాక కూడా కాలుతో తంతారు కదా వాడిని, అంతవరకు నేను జూమ్ చేసి చూశాను. మళ్ళీ ఆ పడ్డా కానీ మీరు ఆ సీన్ మిస్ అవ్వలేదు. అక్కడి నుంచి వచ్చిందంతా కూడా తట్టుకున్నాను, కానీ ఆ లాస్ట్లో ఒక సిమెంట్ ఇది ఉంది, పెద్దదిగా ఉండింది, అది బాగా వెనకాల బోన్ ఫ్రాక్చర్ అయిపోయింది అనుకున్నాను, మొత్తం బ్యాక్ బోనే ఇరిగిపోయింది అనుకున్నాను, అంతే. అప్పుడు పాప పుట్టేసిన మేడం? లేదు. ఇలాంటి సీన్స్, రిస్కీ సీన్స్ ఎన్ని చేసున్నారు కాదు అసలుకి. సినిమా ఉంది అంటే హీరో చెల్లెలు రేప్ సీన్, అసలు అంతా అప్పుడంతా రేపులు వరలక్ష్మి అని పిలిచేవాళ్ళు ఆడియన్స్ కూడా. నిజంగా అన్ని సీన్స్, ఒక అమ్మాయి
అండ్ దట్టు ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి, పెళ్లి కావాల్సిన అమ్మాయి, ఇండస్ట్రీకి ఇష్టంతో వచ్చిన ఆ ఒక్క కారణం వల్ల ఇన్ని భరించారు కదా మీరు, పెయిన్ అంతా కూడా. నాకు యాక్ట్ చేసినప్పుడు కూడా పెయిన్ అనిపించలేదు, కానీ రేపుల వరలక్ష్మి అనేసరికి నాకు అది నచ్చల. చాలా మందికి చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాను, ప్లీజ్ డోంట్ మెన్షన్ దట్. మేము చేసాం, ఇలా ఒక అమ్మాయికి జరుగుతుంది సొసైటీలో, ఇలా అంతా చెయ్యకండి అని ఒక చెప్పాల్సింది పోయి మీరు ఆ క్యారెక్టరైజేషన్, నన్ను సిస్టర్ వరలక్ష్మి అనండి, నేను సంతోషిస్తాను. నేను లేకపోతే చెల్లెలు, లేకపోతే బేబీ వరలక్ష్మి అనండి. రేపులు పెట్టి నాకు చెప్పటమే కూడా ఏంటే అలా ఏ అమ్మాయికి జరగకూడదు. సో మనం వచ్చి యాక్ట్ చేసి చూపిస్తున్నాం అలాగా. సో ఆ పేరు పెట్టి పిలవటం నాకు అస్సలు ఇష్టం లేదు. చాలామంది కో ఆర్టిస్టులు కూడా అలా పిలవటము, మేడం పేర్లు చెప్పొద్దు కానీ మైక్లో కూడా అనౌన్స్ చేశారు 100 days ఫంక్షన్లో. నాకు చాలా హర్ట్ అయింది. తర్వాత వాళ్ళకే చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్, ఇప్పుడు ఒక చిన్న అమ్మాయిలని ఇప్పుడు ఈ మధ్య మనం ఎన్ని చూస్తున్నాం. అప్పుడు సిస్టరు అంతే, ఇప్పుడు చిన్న అమ్మాయిలు అంతే. మనం వచ్చి అలా ఒక ఘోరంగా ఒక అమ్మాయిలని ఎంత వేధిస్తున్నారు ఈ సొసైటీలో, ఎంత ఒంటరిగా వెళ్తున్న అమ్మాయిని ఎంత పాడు చేస్తున్నారు అనేది మనం వచ్చి యాక్ట్ చేసి చూపిస్తుంటే ఆ రోల్స్కి మనం వచ్చి సింపతి చూపించాలి. కొంతమంది వచ్చి దాన్ని వచ్చి క్రిటిసైజ్ చేస్తే నాకు అది నచ్చల. ఐఎమ్ సిస్టర్ నాట్ రేప్ వరలక్ష్మి అండ్ ఐ డోంట్ లైక్ దట్. నాకు అలాగ అనేవాళ్ళని కూడా చాలా కోపం వస్తుంది. అది వచ్చి ఒక అమ్మాయిని వచ్చి నువ్వు రేప్ చేసేదే తప్పు, దాన్ని వచ్చి రేపులు వరలక్ష్మి అని చెప్పేది చాలా చాలా తప్పు. యూ షుడ్ నాట్ యూజ్ దట్ వర్డ్ అనేది కదా. ఇండస్ట్రీలో అప్పుడు కామన్ కదా, ఎవరన్నా పైకి వస్తున్నారంటే ఒక మాటతో వాళ్ళని తగ్గించటం అనేది, హిల్ ట్రీట్ చేయటం, చాలా సార్లు వచ్చి నాకు చాలా కోపం వచ్చేది. సరే మనం చిన్నపిల్లలు, మనం కోప్పడితే వీళ్ళు ఏం పట్టించుకుంటారని, దట్ ఈస్ వెరీ రాంగ్. బట్ లోపల మనస్సు వచ్చి బాధపడుతుంది, ఆ మనస్సు దేవుడికి తెలుస్తుంది. వచ్చి అలా చేయకూడదు. జనం వేరు, ఆడియన్స్ వేరు. వాళ్ళకి ఎన్నన్నా వాళ్ళు ఏ ఫైట్ చేసావన్నీ ఫైటర్ అంటారు. నువ్వు పక్కన ఉండే ఆర్టిస్టులు అలా మాట్లాడకూడదు. ఐ డోంట్ లైక్ దట్. నువ్వు రేపు వరలక్ష్మి అంటున్నావి, నువ్వు రేప్ చేస్తేనే కదా అమ్మాయి రేప్ అయింది, అప్పుడు నువ్వు రేపులు వాడవే కదా. మగాడిని అనకుండా ఆడదాన్ని మంత్రం ఎందుకంటారు. అక్కడ అమ్మాయి చెల్లెలు ప్రాణంగా చూసుకుంటున్న హీరో, ప్రాణంగా చూసుకుంటున్న తన చెల్లెల్ని పోగొట్టుకున్నాడు అన్న కాన్సెప్ట్ తీసుకోవట్లే వాళ్ళు. ఆ కాన్సెప్ట్ కోసమే పాపం వాళ్ళు డైరెక్టర్స్ అయినా వాళ్ళు ఎవరి కథ రచయిత అయినా ఆ కాన్సెప్ట్ ఏంటంటే ప్రాణంగా చూసుకునే సిస్టర్ని వచ్చి వాళ్ళు పాడు చేస్తున్నారు. తనతో ఆ ఫీలింగ్తో అతను వచ్చి కోపం వచ్చి మిగతా వాళ్ళందరినీ చంపటానికి వెళ్తున్నాడు. ఆ కాన్సెప్ట్ తీసుకోండి. అలా ఒక హీరో అలా వచ్చి మగాళ్ళందరూ తన చెల్లెల్ని, తన తల్లిని, తన భార్యని కాపాడుకోవాలి. సో మనం ఒక సింబాలిక్గా చూపిస్తున్నాం. అది వదిలేసి కాంట్రవర్సీ టాక్లు ఏంటి నాకు అర్థం కాదు. ఒక జనరేషన్ నడిచిందిలే మేడం. అప్పుడు హీరో అంటే హీరో చెల్లెల్ని పాడు చేయాలి, అదే తల్లిని చంపేయాలి, ఇలాంటి అంత. ఇప్పుడు అది లేదు. దే ఆర్ బ్లెస్డ్ అన్న అదే అనిపిస్తుంది. బ్లెస్డ్ ఇప్పుడు ఉన్న సిస్టర్స్ అందరూ దే ఆర్ బ్లెస్డ్ అని. ఫస్ట్ చెల్లెల్ని కాపాడుకుంటున్నాడు హీరో. అవును, చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్లు చెల్లెళ్ళకి పెళ్లి చేస్తుంటే, నాకు పెళ్ళిళ్ళు అన్ని సినిమాలు పెళ్ళిళ్ళు ఉంటాయి, అవి చెప్పరు. ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుందామా. మా నాన్నగారు అనేవాళ్ళు, నేను కూడా నా కూతురికి ఇంత బాగా పెళ్లి చేస్తానో లేదో అనేవాళ్ళు. కరెక్ట్గా ఆయన నాకు పెళ్ళి చేయలేదు, వెళ్ళిపోయారు. అన్ని సినిమాల్లో పెళ్ళిళ్ళు ఉండేవి, పెళ్ళిళ్ళు రిసెప్షన్లు అన్ని సినిమాల్లోనూ ఉండేవి.